ఇది ఓన్లీ అల్లం పేస్ట్. ఇది ఓన్లీ అల్లం అల్లం పేస్ట్. పేస్ట్ ఎంత ఒక బౌల్, మీడియం సైజ్ ఆఫ్ బౌల్ అండి. ఎన్ని గ్రామ్స్ అని చెప్పలేమా? ఓకే, ఏదైనా 200 గ్రామ్స్ ఉంటది. అంటే మా క్వాంటిటీ కోసం, అంటే మిక్స్ కోసం. ఇప్పుడు గార్లిక్ పేస్ట్ వేస్తున్నాం, ఇది 150 గ్రామ్స్. ఓకే, వెల్లుల్లి పేస్ట్ కదా? వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం, ఇది 150 గ్రామ్స్ అంట. రోజు మిక్స్ చేసి పెట్టుకుంటాం, డైలీ. వావ్, నాకు ఈ విషయంలో మంచిగా నచ్చారండి నాకు మధు గారు. రోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్ గా వీళ్ళు ఫ్రెష్ గా అది చేయడం వల్ల ఏమైతుందంటే ఘాటుగా వస్తుంది. ఇప్పుడు ఇది గ్రీన్ చిల్లీ పేస్ట్. ఓకే, గ్రీన్ చిల్లీ పేస్ట్ ఒక 200 గ్రామ్స్. ఓకే, బేసిక్ గా అయితే ఇంట్లో మనం 5 kgs ఆఫ్ మండి చెయ్యము, బట్ ఎనీ ఫంక్షన్స్ కి మనకు చేయాలన్నప్పుడు ఈ క్వాంటిటీస్ అవసరం కాబట్టి నేను మెజర్మెంట్స్ అన్ని కరెక్ట్ గా మెన్షన్ చేస్తున్నాం ఇక్కడ. ఓ భలే ఉంటది, లైట్ బ్రౌన్ కలర్ బాగుంది, చూడడానికి చాలా బాగుందండి. అసలు ఆ మసాలాస్ అవన్నీ గ్రీన్ కలర్, స్మెల్ అదిరిపోయింది కదా. అసలు ఇది ఫ్రెష్ గా చేస్తేనే ఆ స్మెల్ వస్తుంది. ఇప్పుడు మీకు ఇక్కడ ఉంటే పక్కన ఉంటే ఘాటు వస్తుంది. అవును, అంటే ఫ్రెష్ చేసినంత ఘాటు వేరే దాంట్లో రాదు. అవును, నార్మల్ గా నిన్న చేసుకుంటే మనకు అది నిన్న మొన్న చేసేది ఇంత 250 గ్రామ్స్ వేసినా ఈ రోజు చేసింది 200 గ్రామ్స్ వేస్తే సరిపోతుంది మనకి కదా. ట్రూ, అది ఎంత ఘాటుగా వస్తుందో తెలుసా అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్. అసలు ఇంట్లో ఉన్న వాళ్ళే 1 week కి ప్రిపేర్ చేసేస్తారండి పేస్ట్. నేను కొన్ని ప్లేసెస్ లో చూసా. అంటే వాళ్ళు ఏంటంటే వర్క్ వల్ల ఒకసారి చేసుకొని పెట్టుకుంటారు. మనకి ఏంటంటే డైలీ వర్క్ ఇది. మనకి ఈ రోజు చేసింది ఈ రోజు అయిపోతుంది. అసిస్టెంట్ పని ఏంది, రోజు మాస్టర్ వచ్చే టైంకి ఒక 1 hour టైం ఉంటది. అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు. ప్రిపేర్ చేసుకొని ఈ డేకి ఎంత కావాలనేది ప్రిపేర్ చేసి పెట్టుకొని ప్రిపేర్ చేస్తారు. అయిపోయింది అనుకోండి మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటారు. సూపర్ అండి. సో బేసిక్ థింగ్స్ అండి, కస్టమర్స్ ని సాటిస్ఫై చేయాలనుకున్నప్పుడు ఈ చిన్న చిన్న విషయాలే పెద్ద విషయాలు, యాక్చువల్లీ కేర్ చేయాల్సిన విషయాలు.